పరిశుద్ధ గ్రంథంలో 35వ కీర్తన 14వ వచనం. అతడు నాకు చెలికాడైనట్టును సహోదరుడైనట్టును నేను నడుచుకుంటుని, తన తల్లి మృతి నొందిన దుఃఖ వస్త్రములు ధరించుకునవలెని కృంగి ఉంటిని. నేను కూలి ఉండుట చూసి వారు సంతోషించి గుంపు కూడిరి. నీచులు నేను ఎరగని వారు నా మీదికి కూడి వచ్చి మానక నన్ను నిందించిరి. ఇందు కాలమునందు దూషణలాడు వదరబోతుల వలె వారు నా మీద పండు కొరికిరి. ఇక్కడ తెలియపరుస్తున్న మాట మనం గమనించినట్టయితే, నేను కూలి ఉండుట చూసి వారు సంతోషించి గుంపు కూడిరి. ఒక వ్యక్తి కూలి ఉండుట చూసి ఏం చేయకూడదట? సంతోషించేవారిగా ఉండకూడదు. సంతోషించేవారిగా ఉండకూడదు. ఇందుకాలమందు దూషణలు వదరబోతుల వలె వారు నా మీద పండు కొరికిరి. వా ఎన్నాళ్ళు వరకు చూసు కోరకుందువు? వారు నాశనము చేయకుండా నా ప్రాణము రక్షింపుము. నా ప్రాణమును సింహము నోట నుండి విడిపింపుము. మహాసమాజములో నేను నిన్ను స్తుతించెదను. దేవునికి స్తోత్రం. దేవుడు చేసే కార్యాలు నాలుగు మొన్న చేయడం, పబ్లిక్గా అనేకుల మధ్య నువ్వు సాక్ష్యం చెప్పుకునే రీతిగా దేవుడు గొప్ప కార్యాలు మన పట్ల చేస్తాడు. కనుక కృంగిన వారి పట్ల ఎప్పుడు కూడా మనం బాధ పెట్టుకోకూడదు. లేదంటే వారిని బాధించేవారిగా ఉండకూడదు. మరి బలహీనపరిచేవారిగా ఉండకూడదు. ఒక మాట ఇంత మాట తప్పేవారిగా ఉండకూడదు. నేను ఒక మనిషి ఒక మాట ఇచ్చాను, ఏ పరిస్థితి అయినా సరే నేను ఎంతవరకు టార్గెట్, ఎంతవరకు నేను ఏ రకంగా నేను చెప్పేస్తాను అనుకున్నాను. ఆ తర్వాత నాకు చాలా భయంకరమైన పరిస్థితి. 3 రోజులలో డబ్బులు కావాల్సి వచ్చింది. 80,000 దాకా కావాల్సి వచ్చింది. అవతల నేను ఇప్పించనే, నాకు ఇవ్వాలి అని చెప్పి ఆలోచన కలగలేదు. కానీ మాట తప్పుకోకుండా నా పరిస్థితులు బట్టి నేను ఇప్పించాలనుకున్నాను. 2 స్థలాలలో అడిగాను, ఇప్పించాను. దేవుడి తర్వాత నాకు చాలా పెద్ద అవసరం వచ్చి పడదు. ఈ అవసరానికి ప్రభువా, ఆపదలో ఉన్నవాడు ఆదుకోవటమే మేలని చెప్పావు కదా. నువ్వు అన్న ప్రకారం ఒక సేవకుడిగా నేను మాట తప్పుకోకుండా, నాకు లేకపోయినా నేను మధ్యలో అడ్డం ఉండి ఏడేవాళ్ళ చేత ఇప్పించాను. ఇప్పుడు నాకు సహాయం అవ్వదు అంటే దేవుడు తప్పనిసరిగా ఆ సమయంలో 2 రోజులలో ఫోన్ చేస్తే 80,000 రూపాయలు ఫోన్లోకి వచ్చి పట్టాయి. దేవుడు స్తోత్రం. ఆపద కాలంలో నువ్వు ఒకరికి ఆదుకుంటే మరలా దేవుడు నిన్ను ఆదుకుంటాడు. ఈ సంగతులు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. మనమంట ఎవరికైనా సహకరిస్తే మర్చిపోవాలట. మనం ఎవరికైనా సహకరిస్తే మర్చిపోవాలి. మనకు ఎవరైనా సహకరిస్తే మనం ఏం చేయాలా? ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. పలానా వ్యక్తి సహాయం చేస్తాడు, పలానా వ్యక్తి నాకు సహాయం చేశాడని ప్రభు పేరట ప్రార్థన చేయాలా, మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎవరికైనా సహాయం చేస్తే ఏం చేయాలో దాన్ని మర్చిపోవాలి. ఎందుకు మర్చిపోకపోతే దాన్ని ఎప్పుడు రిపీట్ చేసేవనుకో, ఆ రిపీట్ అయితే నీకు మిగిలింది కానీ మేలే ఉండదు. నువ్వు ఎప్పుడైతే మర్చిపోతావు అంతకంటే 10 అంతలుగా నా దేవుడు నిన్ను జీవిస్తాడు. దేవునికి స్తోత్రం. కనుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎదట వాళ్ళ ఆపదలో ఉన్నప్పుడు ఆపదను బట్టి మనము ఆపదని బట్టి మనం చాలా జాగ్రత్తగా మాట తప్పకోకుండా మాట ఇచ్చామంటే దాన్ని నెరవేర్చేవారుగా ఉంటే దేవుడు ఆపత్కాలములో మన మొరను దేవుడు ఆలకిస్తాడు. 19వ వాక్యం, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. 34:19, అనేకములు వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. దేవునికి స్తోత్రం. ఎన్నో ఆపదలు వస్తాయి, కానీ వాటన్నిటిలో నుండి సున్నంగా ఆయనే విడిపిస్తాడు. నమ్మండి దయచేసి. మీరు నేను అనుభవించిన బాధలు మీరు పడ్డారో లేదో నాకైతే తెలియదు, కానీ పడతారు. మనిషి అయిన తర్వాత ప్రతి మనిషికి బాధలు వచ్చినాయి, సమస్యలు వచ్చినాయి, రోగాలు వచ్చినాయి, బలహీనతలు వచ్చినాయి.
మీరు అనుభవంతోనే ఉన్నారు. కానీ మీ మనస్సాక్షిని ఒకసారి ఆలోచించండి. దేవుడు ఎంతగా మిమ్మల్ని బయట వేసుకుంటూ వస్తున్నాడు, ఎంతగా మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తున్నాడు, మీ సమస్యలలో మీ బాధలలో ఎంతగా మిమ్మల్ని విడిపించుకుంటూ వస్తున్నాడో ఒక్క క్షణం ఆలోచించండి. వాస్తవానికి అన్న ఒక్క క్షణంలో నేను కళ్ళల్లో ఊపిరి వచ్చేసింది. ఇక ఊపిరి ఆడట్లేదు. ఊపిరి ఆడలేని పరిస్థితిలో ఇక నేను అసలు నా పని అయిపోయిందని చెప్పాను అని అన్నా. అయిపోయినంతవరకు ఇక నా పని అయిపోయింది. పిల్లలు పరిశీలన జాగ్రత్త అని చెప్పి కృపాకర్ ఒక్కడే నా దగ్గరలో ఉన్నప్పుడు, ఇంకా ఆడపిల్లగాళ్ళు కూడా ఉన్నారనుకుంటా, కానీ కృపాకర్ మాత్రం నాకు సన్నిహితంలో ఉన్నాడు. ఆయన ఏడుస్తూ ఉన్నాడు. ఇంతే, ఇక నా పరిస్థితి బాగోలేదు. ఫైనల్గా ప్రాణం పోయేటప్పుడు మోషన్స్ అయింది అంటారు కదా, అలాంటి టైప్లో కూడా నాకు ఇక ఆ మోషన్స్ కూడా అవకపోతుంది. అంటే ఇక ప్రాణం పోయే స్థితి దగ్గర పడి ఆల్రెడీ ఒక్క క్షణం దేవుడు నన్ను మర్చిపోతే ఈరోజు పరిస్థితి ఇలా ఉండేది కాదు. అంత భయంకరమైన పరిస్థితి చూసా. నేను అలాంటి ఎన్నోసార్లు మరణంలోకి పోయి చూసి వచ్చినాను. సచ్చి బ్రతికిన వాడిని. చచ్చిన తర్వాత 3 గంటలకు ప్రాణం వచ్చి పడదు. మళ్ళా అర్ధరాత్రి డాక్టర్లు మొత్తం ఖమ్మంలో ఉన్న డాక్టర్లు అందరూ ఏకమయ్యారు. లేడమ్మ చనిపోయాడని చెప్పారు. నాతో పాటు ఉన్న సంఘస్థులు శాంతి వాళ్ళు ఇక్కడ ఉండేవాడు, వాళ్ళు కూడా ఘోరంగా ఆడవటం మొదలుపెట్టారు. ఎందుకు ఇలా జరిగిందని చెప్పాను అనుకొచ్చారు. కానీ 3 గంటల ప్రాంతం తర్వాత ఆ ఊరికి నాలోకి వచ్చిపోయాడు. ఆ కుటుంబం ఇప్పుడు కూడా సచ్చి బతికిన వాడిని ఎన్నోసార్లు. కానీ దేవుడికే ఎందుకనో భూమి మీద ఇంకా బ్రతికి చూస్తున్నాను. నా బాధ ఒకటే, ప్రభు నీ చిత్తం మీద ఈ క్షమం తీసుకున్నా కానీ నాకు బాధ లేదు. కానీ ఇంకా కొన్ని సెట్ చేయాల్సినవి ఉన్నాయి. దాని కొరకు కాస్త బతికించమని చెప్పుకుంటున్నాను. ఎందుకంటే వాడు స్వస్థ దేవుడు రాజ్యానికి వెళ్తానన్న ఒక ఆశ కూడా నాలో ఉంది. ఎందుకంటే నేను ఎక్కడ కూడా అన్యాయకరంగా బ్రతకలేదు, అనవసరంగా బ్రతకడానికి ఇష్టపడలేదు, వ్యర్థంగా బ్రతకడానికి ఇష్టపడలేదు. ఉన్నా లేకపోయినా ఏ స్థితిలో ఉన్నా దేవుడి నామానికి మహిమగా బ్రతిగా తప్పనించి హీన స్థితిగా నేను ఎక్కడ కూడా బ్రతకడానికి ఇష్టపడను. అంటే దాని అర్థం ఏంటంటే అన్యాయకరంగా ఉన్న చిన్న సంఘాలలోనే ఒక్కొక్కసారి నాకు ఇంట్లో ఉన్నా లేకపోయినా, నా ఇంట్లో ఎంతమంది ఉన్నా నేను ఎవరికో పెడుతున్నానని చెప్పి ఏనాడు అనుకోలేదు. ప్రతిదీ కూడా ఈనాటి వారికి కూడా ఈరోజు 3,000 రూపాయల పైన ఈ కరెంటు బిల్లు వచ్చింది. ఎందుకంటే మందిరం నడుస్తూ ఉంటుంది, ఆదివారం నైట్ పూట ఉంటారు కాబట్టి ఎక్కువగా ఫ్యాన్లు తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ 3,000 రూపాయల పైసలు వస్తుంది. ఒకసారి 2,000 వస్తుంది, ఒకసారి 3,000 వస్తుంది, ఒకసారి 1,800 వస్తుంది. ఈసారి అయితే 3,000 పైసలు వచ్చింది అన్న బిల్లు. ప్రతిదీ కూడా ప్రభు మీద భారం వేసి ప్రతిదీ కూడా ఒకవేళ నేను ఎక్కువగా వాడే 10 రూపాయల సబ్బులే, కనీసం 10 రూపాయల సబ్బు కూడా లేదు. ఈరోజు నాకు డ్రైవర్ సబ్బు అప్పు తెచ్చుకో. మీరు అనుకుంటారు ఎందుకు మా సేవకుడు, ఎందుకంటే నాకు కలిగి ఉన్న దాంట్లోనే నాకు ఉన్న వాళ్ళందరూ దేవుని పేరట సమస్తం వెలబుచ్చారు అనే ఒక ఉద్దేశంతోనే ముందుకు కొనసాగుతున్నది. అప్పటి నుంచి ఏనాడైనా బిగబట్టడం కానీ లెక్కలు చూసుకోవడం కానీ అని ఉంటే నేను ఎప్పుడో దేవుడు నన్ను వదిలిపెట్టేవాడు. దేవుని స్తోత్రం. కపటము లేకుండా బ్రతుకుతున్నాను కనుకనే ప్రతిదీ కూడా దేవుడే. మొన్న నా కుమారుడికి ఆపద వచ్చిందంటే 5,000 రూపాయలు నా దగ్గర ఉన్నాయి, అంతకుమించి చేయలేవు. దాదాపుగా 80,000 రూపాయలు అవసరమై ఉంది. ఫోన్ చేస్తే ఎక్కడికక్కడే తలకు 5,000 రూపాయలు, 2,000 రూపాయలు, 3,000 రూపాయలు, 10,000 రూపాయలు, అట్లా 80,000 రూపాయలు వేస్తే నాకైతే ఎంతైతే ముందే దేవుడు దర్శనం ఇచ్చాడు, ఖర్చు అయితే ఎంతైతే అవసరమో అంతే వరకే దేవుడు పంపించాడు. దేవుడికి మహిమ కలుగుతాడు. మళ్ళా తీరుస్తాను, తప్పనిసరిగా ఎవరి రుణాలను తీరుస్తాను. కానీ దేవుడు ఆ సమయానికి ఆపత్కాలంలో అలాంటి పరిస్థితుల్లో నేను హాస్పిటల్లో ఉండి ఫోన్ చేస్తే టక్క డబ్బులు వచ్చేసి పడ్డాయంటే కారణం ఏంటి అంటే నేను ఏనాడు కూడా ఎదట వాళ్ళ విషయంలో వెనకాడలేదు. తినే విషయంలో కానీ ఏ విషయంలో కూడా వెనకాడలేదు. నా అనుకున్న ప్రతి ఒక్కరు నేను వాళ్ళని అనుకోకపోతే అనుకోపోవచ్చు, కానీ నేను మాత్రం అనుకున్నాను, అదే ప్రకారం చేశా. అందుకే దేవుడు ఆ పక్షంలో నిలబడి ఎన్నో మరణముల నుండి తప్పించుకుంటూ ప్రతి విషయంలో నాకు తోడేబడి నడిపిస్తున్నాడు. నా బిడ్డల
స్తోత్రం. అందుకే నేను అంటాను, ఈరోజు మీతో చెప్పబోయే పెద్దగా వాక్యం కూడా చెప్పేంత ఇది కూడా నాకైతే లేదు. కానీ ఈరోజు మీతో చెప్తున్న మాట ఏంటంటే, యథార్థతను మాత్రం వదిలిపెట్టు. దేవుని పట్ల యథార్థంగా బ్రతకటం ఇష్టపడండి. దయచేసి మోసగించమాట, మోసకరమైన పరిస్థితులు ఉండవద్దు. దేవుని పట్ల అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి. అంతేగాని దేవుని పట్ల మనం యథార్థత ఎప్పుడైతే కోల్పోతామో భూమి మీద బ్రతుకున్నా కానీ స్థితి మీద అండి ఆ శవాన్ని పేర్చినట్టు లెక్క అనమాట. అంతకంటే హీనమైన బ్రతుకు. మనసులో ఎప్పుడు కూడా దేవుని పట్ల యథార్థమైన బ్రతకాలనేది ప్రభుపేట తెలియపరుస్తున్నాను. ఒక్కొక్కసారి నేను ఇంతవరకు అయితే నాకున్న పరిస్థితులను బట్టి ఏనాడు కూడా నేను ఇంటికి పోయి అడగటం అనేది నా శాత కాదు. కానీ 1-2 సార్లు నా సహోదరుల ఇళ్ళకి వెళ్ళాను. వాళ్ళు నాకు నమ్మకస్తులు అనుకున్నప్పుడు వెళ్ళినా కానీ బాధ అనిపించింది. పోయినా కానీ చెప్పుకోలేని పరిస్థితి. పిల్లలకు వివాహమైంది, అల్లుడు బిడ్డ వచ్చారు, కనీసం వాళ్ళు తీసుకురావడానికి ఏమి అవకాశం లేదు. ఓ రోజు ఎందుకో సెంటర్ పోయిన ఆలోచన వచ్చింది, ఏం మన సంఘర్షలే కదా అనే ఆలోచన వచ్చింది. కానీ మొఖం చల్లలేదు. అయితే వాళ్ళే నా అవసరం ఎందుకు తిరిగి ఇచ్చి పంపించారు. తర్వాత అనిపించింది, ఎందుకు బతుకు అనవసరంగా. ఎందుకంటే ఒక్కొక్కసారి నాకు ఈ నడవచ్చిన పరిస్థితులు బట్టి, ఒక్కొక్కసారి నాకున్న పరిస్థితులు బట్టి, నడవచ్చిన పరిస్థితులను బట్టి ఈనాడు నేను విశ్వాసాలు ఇళ్ళకి వెళ్ళటం అనేది తెలియదు. కానీ వెళ్తున్నాను అంటే చాలా సిగ్గేసింది. 2-3 సార్లు ఎందుకని సిగ్గేసింది. ఆ తర్వాత ఎంత బలహీనత వచ్చినా ఇంట్లో నుంచి బయటికి రాకుండా ప్రభు మీద భారమిస్తున్నాను కనుకనే దేవుడు ఈరోజు ఈ రకంగా విడుదల కలిగేసి ఆయన సన్నిధిలో వాక్యం చెప్పే తల వంచడం ప్రార్థన చేసుకున్నాం. ఎవరైనా సరే చిన్న పనిలో నేను నమ్మకంగా బ్రతకడానికి ఇష్టపడాను. యథార్థతను వదిలిపెట్టవద్దు దయచేసి. యథార్థవంతుల మీద ఆయన కనుదృష్టి ఉంచుతాడు. యథార్థవంతుల మీద ఆయన కనుదృష్టి ఉంచుతుంది. నీతిమంతులు మొరపెట్టగా ఆయన ఆలకిస్తున్నాడు. అటు ప్రార్థన, అతి బలమును, అటు శక్తిని సంపాదించుకోండి. మనుషులు సహకరిస్తారు, రేపు సహకరించకపోతారు. దేవుణ్ణి అమ్మేశారు మనుషులు దేవుంది. నువ్వు ఎలా బ్రతుకుతున్నావు ఈరోజు? నీ ప్రవర్తన ఎలాగుంది? నీ ఆలోచన ఎలాగుంది? నీ పరిస్థితి ఎలాగుంది? ఒక్క క్షణం గాలిలో గడిచిపోయే ప్రాణం మంది. దీని కొరకు ఎన్ని ఆశలు పెట్టుకున్నావు ఒకసారి ఆలోచించు. ఒక క్షణము నిన్ను దేవుడు మర్చిపోతే ఏమైపోతావు నువ్వు? ఈ సత్యాన్ని గుర్తెరగవా? మోసం చేసేటప్పుడు కానీ, అబద్ధం ఆడేటప్పుడు కానీ, అనవసరమైన మాటలు మాట్లాడేటప్పుడు కానీ, నేను దేవుని వెలుగున్నానని యేసోపు వలె ఒక మంచి ప్రవర్తన కలిగి, ఒక నమ్మకస్తుడిగా, యథార్థమైన హృదయము గలవాడిగా ఉండాలని ఆలోచన ఎందుకు రావడం లేదు నీకు? ఇదే బ్రతుకనుకుంటున్నావా? భక్తిహీనుల ఇల్లు కూలినని చెప్పి సామెతల గ్రంథంలో రాయబడి, అది నీకు తెలియపరచదు. ఇల్లు అంటే ఇల్లు కాదు, నీ హృదయమైన ఇల్లు, నీ ప్రాణం. ఒక క్షణం మర్చిపోతే చాలు. ఆ క్షణంలో ఎవరొచ్చి ఏడ్చినా, ఎవరొచ్చి గొల్లు పెట్టినా తిరిగి రాని చోటికి వెళ్ళిపోతావు. ఏదో సత్పల్లి సెంటర్గా పోతావంటే మళ్ళీ వస్తావని గుర్తుంటుంది. ఏదో మండారం పడిపోతే మళ్ళీ వస్తావు, లేదంటే కల్లూరు పోతే మళ్ళీ వస్తావు, లేదంటే ఇంకో సాట పోతే మళ్ళీ వస్తావు, గుంటూరు పోతే మళ్ళీ వస్తావు, విజయవాడ పోతే మళ్ళీ వస్తావు అన్న ఒక నమ్మకం ఉంటుంది. తిరిగి రాని గ్రామానికి వెళ్ళాలి. ఇక ఎరటమే కానీ తిరిగి రాకుండా అక్కడే ఉండాల్సి వచ్చింది. భయపడవా దేవునికి? ఇంకా అనేకాలుగా బ్రతుకుతావా? ఇంకా యథార్థ హృదయం లేకుండా బ్రతుకుతావా? ఇంకా కాలము చూపుతూనే బ్రతుకుతావా? ఇంకా నువ్వు సంపాదించుకోవడానికి మోసకరమైన బ్రతుకుతున్నావా? ఒకడు సమస్తము సంపాదించుకొని సరే ప్రాణము పోగొట్టుకున్న ప్రయోజనం లేదు. యథార్థమైన హృదయం కలిగి బ్రతకడానికి ఇష్టపడు. ఆపద కాలంలో నా ప్రభు నిన్ను ఆదుకుంటాడు. బందీ గృహంలో నుండి నిన్ను నిర్మిస్తాడు. ప్రాణ నష్టం అప్పుడు జీవములోకి నడిపిస్తాడు. బలహీనుడైన నిన్ను బలపరుస్తాడు. అనేకులుగా తరగా నిలబెట్టుకొని అనేకుల మధ్య నిన్ను ఒక సాక్షిగా నిలబెట్టుకుంటాడు. యథార్థమైన
మనస్సు కలిగి దేవుడి పట్ల బ్రతకడానికి ఇష్టపడ్డాడు. మోసకరమైన మాటలు కాదు, మోసకరమైన చూపు కాదు, మోసకరమైన ప్రవర్తన కాదు. యేసోపులో మోసకరం చూడలే దేవుడు. యేసోపుకి ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా మోసకరం నేర్చుకోలేదు అతను. యథార్థతను బట్టి, తన యథార్థతను బట్టి నడిపించాడు. తన యథార్థతను బట్టి చిన్న ఇంట్లో యథార్థతను చూశాడు, నమ్మకాన్ని చూశాడు. పెద్ద రాజ్యం మీద ఆయనను ప్రధానిగా ఏర్పాటు చేసుకున్నాడు. అది దేవునికి ఇష్టమై ఉన్నది. యథార్థత, యథార్థత దేవుని చిత్తమై ఉన్నది, దేవునికి ఇష్టమై ఉన్నది. యథార్థవంతులను బలపరచడానికి ఆయన కను దృష్టి దేశమంతా తిరుగుతూ ఉన్నది. యాస్, ఈరోజు నువ్వు యథార్థంగా బ్రతికితే ఆయన కను దృష్టి నీ మీద నిలుపుతూ ఉన్నాడు. నిన్ను బలపరచబోతూ ఉన్నాడు. నీ బాధల నుంచి నిన్ను విడిపించబోతూ ఉన్నాడు. దీన స్థితిలో ఉన్న నిన్ను సంపన్న స్థితిలోకి నడిపించబోతూ ఉన్నాడు. లేని స్థితిలో ఉన్న నిన్ను ఉన్నతమైన స్థితిలోకి నడిపించబోతూ ఉన్నాడు. ఉన్న దాంట్లో సంతృప్తి కలిగి జీవించుటకు ఉన్నతమైన కృప నీ మీద విడుదల చేయబోతూ ఉన్నాడు ఆయన. ఏది కావాలి ఈరోజు? జీవము మరణము రెండు నీ ఎదుటనే ఉంచుకున్నాడు. యథార్థ హృదయం గలవాడుగా ఉండి జీవాన్ని పొందుకుంటావా? కాలముందు చూపుతో, కాలముందు ప్రవర్తనతో సమస్తాన్ని కోల్పోయి ఎంతకాలమైనా ఇదే నా బ్రతుకని అనుకుంటావా? ఎందులో ఉందో నీ జీవితం ఎలాగుందో నీ బ్రతుకు ఒక్కసారి నేను పరిశీలన చేసుకో. మరణకరమైన స్థితుల నుంచి అనేక సార్లు ఈ సేవకుని దేవుడు బ్రతికిస్తున్నాడంటే ఆ తండ్రి కృప. కేవలముగా తండ్రి పాదాలు పట్టుకొని నాకున్న దాంట్లో నుంచి యథార్థత కలిగి సంతృప్తిగా బ్రతకడానికి ఇష్టపడుతున్నాను. ఎవరు ఏదో చేయట్లేదని బాధపడలేదు, కానీ ప్రభు నాకు ఇచ్చిన దాన్ని బట్టి నాలో ఉన్న చిన్న మనస్సు, చిన్న యథార్థత దేవుడి పట్ల నన్ను నడిపిస్తూ ఉంది, దేవుని వైపు నడిపిస్తూ ఉంది. సింహపు పిల్లలు లేమి గలవై ఉండరు, కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కేదువై ఉండదు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు లేని స్థితిలో ఉన్నాను అనుకుంటున్నామేమో. ఒకవేళ ఈ రోజు కూలి ఆ రోజే కూలి, ఆ రోజు బ్రతికే ఇంతే కదా నా బ్రతుకు అనుకుంటున్నామేమో. లేదు, నువ్వు సజీవుడైన యేసయ్యను ఆశ్రయించి ఉన్నావు. నువ్వు సర్వశక్తివంతుడైన దేవుని ఆశ్రయించి ఉన్నావు. దేవుడు ఏదో ఒక రోజు నేను ఉన్నతమైన స్థితిలోకి నడిపించబోతూ ఉన్నాడు. ఏదో ఒక రోజు నేను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఏదో ఒక రోజు నిన్ను బలపరచబోతూ ఉన్నాడు. ఏదో ఒక రోజు అనేకులకు తలగా నిన్ను నిలబెట్టుకోబోతూ ఉన్నాడు. అమ్మా, అనేకులకి నిన్ను అప్పించేవారిగా మార్చబోతూ ఉన్నాడు. పరిశుద్ధుడా తండ్రి, మీకు కొందరు స్తోత్రాలు నాయన. కృపగల దగ్గర పరిమగల తండ్రి యేసయ్య తండ్రి, మనసులు నమ్మటి కంటే యెహోవాను ఆశ్రయించుట, రాజులు నమ్మటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని చెప్పావు. అవును తండ్రి, గుడ్డిగా నమ్మి గుడ్డిగా మోసపోతున్న వారికి ఒక స్ఫూర్తిని ఆయన దయతో జ్ఞాపకం చేసుకోండి, కృప చూపించండి. ప్రభువా, నీ చదువు లేని వాడిని, నీ జ్ఞానం లేని వాడిని, కానీ మనసు లేని వాడిని కాదయ్యా. ప్రభువా, ఇది తెలుసు తండ్రి, ఎన్ని ఆ మరణ పాయ నుంచి బ్రతికించావు, కృప చూపించావు. ఎందరు ద్వేషించినా అయ్యా మీరు నన్ను విడవలేదు ప్రభు. ఆయన మీ కృపలు బలపరుస్తూ ఉన్నావు, కృప చూపుతూ ఉన్నావు. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి పనులు, వారి వ్యాపారం, వారికి ఉన్న ఉద్యోగాలను ఆయన ఇక్కడ ప్రార్థిస్తూ ఉన్నాం. సహాయం చేయండి, కృప చూపించండి. కూలి పనులు, వ్యవసాయ పనులు, ప్రతి పనుల తోడుగా ఉంది. మాట పెళ్లి ప్రభు వారికి ఉన్న ఆయన వ్యాపారం దీవించండి, ఆశీర్వదించండి. అయా ధర్మాల గారి పట్ల గొప్ప కార్యం చేశారు. మీ నామానికి మహిమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇంకెందరో ప్రభు ఇదిగో తండ్రి నాయన యంత్రాన్ని ప్రేమించి ఇచ్చిన బిడ్డని జ్ఞాపకాన్ని ప్రేమించి ఇచ్చిన బిడ్డని జ్ఞాపకం చేసుకున్నాడు. చిన్న బిడ్డను ముట్టండి, స్వస్థపరచండి. అలాగే నేను హైదరాబాద్లో సహోదరుడు నాయన వేటేజ్లో పడిపోయి ఉన్నాడు, అతను జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రభా, అతను బ్రతుకొచ్చినట్టుగా కృప చూపించండి. మరల పడదిక్కిన ఆయన జ్ఞాపకం చేసుకోండి తండ్రి, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా, మీరు జ్ఞాపకం చేసుకుంటే చాలయ్యా. యథార్థవంతులను బలపరుస్తున్నావు తండ్రి, నీతిమంతులు ప్రార్థన ఆలకిస్తున్నావయ్యా. జ్ఞాపకం చేసుకోండి, కృప చూపించండి ప్రభు. వీళ్ళందరి పట్ల మీ కనికరం చూపించండి. ఇంకా నాయన వారి అవసరతలను బట్టి ప్రార్థిస్తున్నాం. దాసురాలు బలహీనంగా ఉంది తండ్రి, మీ దయగల స్థితి ముట్టండి నాయన, బలపరచండి, కృప చూపించండి, సహాయం చేయండి. మీ చేతులకు అప్పగిస్తున్నాను. జనదాసుల ప్రార్థన ఆలకించి ప్రతి ఒక్కరి అవసరతలు అక్కడ తీర్చమని, మీ మేలు చేత నింపమని ప్రభు. చిన్న ప్రార్థన మీ పరలోకం చేసుకొని ప్రతిఫలం అనుగ్రహించుకొని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.